రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. ఇప్పుడు విజయవాడ గుంటూరుకు వెళ్లనవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు సామాన్యులకు సైతం అందుబాటులో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్. అనుభవజ్ఞులైన వైద్యులు డాక్టర్ ఇల్లూరి జీవన్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, డాక్టర్ అనుష జుకుంట్ల ఎండి కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ గారి పర్యవేక్షణలో నిరంతరం అందిస్తున్న వైద్య సేవలు విష జ్వరాలు, సర్వాయన, పాముకాటు, తేలుకాటు, పాయిజనింగ్ కేసులు, బీపీ, రక్తపోటు, షుగర్ కోమా, థైరాయిడ్ కోమా, కొలెస్ట్రాల్ సమస్యలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు, తలనొప్పి, తల తిప్పటం, కీళ్ల నొప్పులు, నరాల వ్యాధులు, అధిక బరువు సమస్యలు, పక్షవాతం, ఫిట్స్, రక్తహీనత, అల్సర్, జీర్ణ సంబంధిత సమస్యలు, లివర్ వ్యాధులు, పసిరికలు, వాంతులు, విరోచనాలు, ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ, దగ్గు, ఎలర్జీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు, గుండె వ్యాధులకు చూడబడును. ఈసీహెచ్ఎస్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఈఎస్ఐ, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, ఏపీఎస్పీడీసీఎల్ అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. సెల్ నంబర్స్ 7799885570 మరియు 7799885571. నమస్తే, P9 న్యూస్కు స్వాగతం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తావు లేకుండా ప్రశాంతంగా జరగాలని, అందుకు జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని కలెక్టర్ దినేష్ కుమార్ సూచించారు. ప్రకాశం భవనంలో ఎస్పీ మల్లికా గారితో కలిసి నోడల్ అధికారులు, జోనల్ అధికారులకు, సబ్ కలెక్టర్లకు, ఆర్డీఓలు, పోలీసు అధికారులతో ఎన్నికల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేసీ అభిషిక్త్ కిషోర్, వీఆర్ఓ చిన్నఓబిలేసు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అండ్ ఈసీఐ అంటే సిఓ ఆఫీస్ కూడా ఒక లింక్ ఇస్తున్నారు కదా, ఆ లింక్ తో పని చేస్తా లేదని ముందే చెక్ చేసేసుకోండి. మన ఆఫీస్ లో కూడా ఇక్కడ కంట్రోల్ కమాండ్ కూడా ఒకటి ఇచ్చేసి పని చేస్తారు. మనకి ది పోలీస్ విల్ బి చేసుకోండి, ఎవ్రీ పోలీస్ కూడా వెళ్తారు, సో వాళ్ళు కూడా కలిసి పెడితే బెటర్, కన్ఫ్యూజన్ రాదు. ఆల్రైట్, ఫస్ట్ క్యాండిడేట్ ఇష్యూస్ ఉంటే quickly bring it to our notice. Okay, so that everyone knows about it, and we can complete the Senate process also smoothly. So postal bar voting petti, counter specific petti, akkade pettukovali mani. The proceedings lo mention which is the counter to issue forms and which is the facilitation center, venue, room number, whatever it is, what is the time period time, and pettesi that will be a facilitation center. Oka roju organize ayipotundi, but make sure you are doing it only before it. Okay, so that actually cards work చేయకుండా పోలింగ్ డే రోజు ముందు రోజు అన్ని కంప్లీట్ చేసేసాం. సో వాట్ పోలీస్ సేస్ ఎక్కడ దే ఫీల్ దట్ దే రిక్వైర్ క్లారిఫికేట్ గో బై దట్. సో అది కొంచెం పోలీస్ ఎన్ష్యూర్ చేయాలి, దట్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ ఇష్యూస్. ఈ 100 మీటర్ పెరిమీటర్ ఇస్ సాక్రోసాంక్ట్, అక్కడ డోంట్ డూ ఎనీవన్, ఇంకా ఈ లోకల్ పార్టీస్ ఈ పార్టీస్ అని చెప్పి ప్రాబ్లం రాకుండా ఈ 100 మీటర్ పెరిమీటర్ మెయింటైన్ చేస్తే 99% గొడవ రాదు. వాళ్ళు చేశారు, నాకు అలో చేయండి, ఈ ఇష్యూస్ వస్తాయి. సెకండ్, ఈ క్యాన్వాసింగ్ ఇది జరుగుతుంది. పీపుల్ when they enter this 100 meter perimeter ముందు there will be lot of line up queue up చేసుకొని వచ్చిన వాళ్ళకి మాట్లాడి చిన్న పొట్లం ఇవ్వడము ఇదన్నీ జరుగుతుంది. that should not be allowed. Okay, ఇది visibly if it happens then there will be an issue. Local వాళ్ళు గొడవ చేస్తే they will come and complain. So అది మాత్రం police have to go for it proactively. మీ దగ్గర striking force and ఈ మొబైల్ ఫోర్స్ ఉన్నారు కదా, so they పారిశ్రామిక హబ్గా ఆంధ్రప్రదేశ్ మారబోతుందని విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు విజయవంతం కావడం ఆనందంగా ఉందని మాజీ మంత్రి, ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలో రంగారెడ్డి చెరువు కట్టపై ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వాకర్స్ను కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పదన్నా మేత పదన్నా
మీరు కొద్దిగా ఎన్నిక జరిగింది మన వాళ్ళు వెనక్కుతారండి అన్న, కొంచెం వాకర్స్ ఉండనేయండి. అన్నా మీరు కొద్దిగా ఎన్నుకోండి అన్న. అన్నా మీరు కొద్దిగా ఎన్నుకోండి అన్న. అన్నా ఎన్నికరండి వేరే ప్రాబ్లం. మన కార్యక్రమం వాష్రూమ్ ఒకటి మీ వాటర్ పోయింది కదా, అది ఆల్రెడీ చూస్తారు. నడవనా ఈరోజు టీచర్స్ మరియు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి క్యాంపెయిన్ కోసం ఈరోజు రంగారెడ్డి చెరువు వాకర్స్ ట్రాక్ మీద రావడం జరిగింది. మరి ముఖ్యంగా డిగ్రీ హోల్డర్స్ కానీ టీచర్స్ అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ బలపరుస్తున్నటువంటి టీచర్స్ అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డి గారిని, అలాగే గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా శ్యాంప్రసాద్ రెడ్డి గారిని వాళ్ళిద్దరిని ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరుకుంటా ఉన్నాం. గతంలో ఎప్పుడు కూడా ఈ గ్రాడ్యుయేట్ కానీ ఈ టీచర్స్ కానీ ఎప్పుడు కూడా ఒక అసోసియేషన్ వాళ్ళు గెలుస్తూ వచ్చేవాడు. మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ పార్టీ దీంట్లో ఎలక్షన్స్లో పార్టిసిపేట్ జరిగింది. ఎప్పుడైనా ఈ టీచర్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ గ్రాడ్యుయేట్స్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా రెక్టిఫై చేయాలంటే అధికార పార్టీయే సాల్వ్ చేయగలదు. కాబట్టి ఒకసారి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా అధికార పార్టీని గెలిపిస్తే టీచర్స్ యొక్క ప్రాబ్లమ్స్ కానీ మన గ్రాడ్యుయేట్స్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రెక్టిఫై చేసేదానికి వీలవుతుంది. అంటే ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సమస్యలు ఉన్నటువంటి టీచర్స్ సమస్యలు కానీ గ్రాడ్యుయేట్ సమస్యలు కానీ పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మరి వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకుంటే మరి సమస్య పెట్టుబడులు పెట్టి ఇండస్ట్రీస్ తీసుకొచ్చే కార్యక్రమాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు చొరవ తీసుకొని చేసినందుకు ప్రజలందరూ కూడా ఈరోజు హర్షిస్తూ ఉన్నారు. మరి ముఖేష్ అంబానీ లాంటి పెద్దలందరూ కూడా పెట్టుబడిదారులు అందరూ కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలందరూ కూడా వచ్చి ఈరోజు వైజాగ్లో వచ్చి వాళ్ళందరూ కూడా మేము పెట్టుబడులు పెడతామని చెప్పినందుకు మరి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఈ కార్యక్రమం చేసినందుకు నిజంగా ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. చాలామంది నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు కూడా ఏర్పాటు చేయాలని మరి ముఖ్యమంత్రి గారు ఇంకా అందరూ కూడా చెప్పేది అంటే పెట్టుబడి తేలేదు అని మాట్లాడుతున్నారు. గతంలో టీడీపీ టైంలో ఏం పెట్టుబడులు తెచ్చారో ఒకసారి కూడా వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా గతంలో ఇది పెట్టారు, కానీ అది తూతూ మంత్రంగా పెట్టి సర్పించుకునే పరిస్థితి ఉన్నాయి. కానీ ఈరోజు కేంద్ర మంత్రులు మరి కార్పొరేట్ సంస్థలు అందరూ కూడా మరి నిన్న మొన్న అందరూ కూడా వచ్చి ఈ చొరవ చూపించి కార్యక్రమానికి చేసినందుకు ముఖ్యమంత్రి గారిని అభినందించాలి. ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్రము ముందుకు పోయేదానికి ముఖ్యమంత్రి గారు చొరవ చూపిస్తున్నారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా నిరుద్యోగులకి వాళ్ళ ఉద్యోగ అవకాశాలు వచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని కూడా తెలియజేసుకుంటాం. మూడు రాజధానులకు సంబంధించి కేంద్ర మంత్రులు కూడా వైజాగ్ రాజధానిగా ఉండొచ్చు అని సూత్రప్రాయంగా చెప్పారని చెప్పి జరుగుతుంది. అంటే ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు హైదరాబాద్ నగరము ఎట్లా చూస్తారు, ఇప్పుడు ఒక డెవలప్ అయిన సిటీని ఇంకా డెవలప్ చేసేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అమరావతి లాంటి ప్రాంతంలో అయితే ఇప్పుడు ఈ లక్షల కోట్లు కావాలి ఈరోజు డెవలప్ చేయాలంటే. ఒక డెవలప్ అయిన సిటీ వైజాగ్ అయితే బాగుంటుంది, ఇంకా డెవలప్ చేయొచ్చు, పెట్టుబడిదారులు వస్తారు, రాష్ట్రం ఒక ముందుకు పోతుంది అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు. అంతేగాని ఏదో కక్ష సాధింపు కానీ ఇవన్నీ చేయటం కాదు. కానీ ఒకటే చెప్తున్నాం, ప్రజల్ని
మంచి జరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయుల ఉద్యోగుల నిరుద్యోగుల ప్రజలందరి సమస్యల మీద శాసనమండలిలో ప్రశ్నించగలిగేది పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులు మాత్రమేనని జన విజ్ఞాన వేదిక సభ్యులు అన్నారు. స్థానిక మల్లయ్యలింగం భవనంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కమిటీ ఆధ్వర్యంలో నమూనా బ్యాలెట్ పేపర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కె శ్రీనివాస్, సిహెచ్ జయప్రకాష్, కె బాబు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. సామాన్యులు ఎందరో గతంలో మన రాష్ట్రం నుంచి పెద్దల సభకి వెళ్ళి ప్రజావాణిని వినిపించారు. అలాంటి వాళ్ళల్లో చుక్కా రామయ్య గారు, ప్రొఫెసర్ నగేశ్వర్ గారు, విటా బాలసుబ్రహ్మణ్యం గారు, డాక్టర్ గేయానంద్ గారు, అదేవిధంగా పూర్వం దాచూరు రామిరెడ్డి గారు, మాణిక్యాలరావు గారు లాంటి వాళ్ళు ఎందరో కూడా చాలా సామాన్యంగా ఒక టీచర్ స్థాయి వ్యక్తులు ఎమ్మెల్సీ స్థాయికి వెళ్ళి ప్రజావాణిని, టీచర్ల సమస్యల్ని, స్థానికుల సమస్యల్ని, గ్రాడ్యుయేట్కి కావాల్సినటువంటి ఏ పద్ధతిలో గ్రాడ్యుయేట్స్కి ఉపయోగపడే ఉపాధి అవకాశాలను కల్పించడం విషయంలో ప్రజావాణిని వినిపించడం జరిగింది. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా ఆ సీట్లు కూడా రాజకీయ ప్రలోభాలకు గురయ్యే విధంగా తీసుకొచ్చి ఈ ఓట్లని ప్రభావితం చేసే అంశం మన ముందుకు వస్తూ ఉంది. ఇప్పుడు గమనించినట్లయితే మేము చూస్తుంటే కొన్ని ప్రైవేటు స్కూల్స్లో అయితే కనుక టీచర్లని ప్రలోభాలకు గురి చేసే విధంగా 5,000, 10,000 ఓటుకి మేము కొంటాము అంటే ఒక టీచర్లని, ఒక గ్రాడ్యుయేట్ని మేము కొంటాము, ఓటు డబ్బులు ఇచ్చి కొంటామనే స్థాయికి ఈ ఎన్నికల్ని దిగజార్చారు. కాబట్టి జన విజ్ఞాన వేదిక కోరుకుంటుంది ఏంటంటే ఈ ఓటర్లందరినీ కూడా ఈ ఎన్నికల్ని కూడా సాధారణ ఎలక్షన్స్ లాగా కాకుండా నిజాయితీగా, నికార్సుగా ప్రజావాణిని వినిపించే అభ్యర్థుల్ని గెలిపించాల్సిందిగా కోరుతా ఉంది. అందుకనే అలాంటి కోవకు చెందినటువంటి టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పొక్కిరెడ్డి బాబురెడ్డి గారిని జన విజ్ఞాన వేదిక సమర్థిస్తుంది. జన విజ్ఞాన వేదిక వారికి ప్రథమ ప్రాధాన్యత ఓటుని వేయవలసిందిగా కోరుతా ఉంది. అదేవిధంగా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతానికి చెందినటువంటి రిటైర్డ్ టీచరు, అతను కూడా సామాన్యుడే. ఆ రిటైర్డ్ టీచరు ప్రజా ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి, టీచర్ల ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా, గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా ఈ జిల్లా నుంచి ప్రజావాణిని అక్కడ విధానసభకి వెళ్ళి అందులో ఆ టీచర్ల యొక్క సమస్యల్ని, ప్రజా సమస్యల్ని, అదేవిధంగా నిరుద్యోగులైనటువంటి యువకుల సమస్యలన్నింటినీ ప్రతిబింబించేటువంటి వాళ్ళు, అటువంటి నిస్వార్థంగా పనిచేస్తూ ఆ విధంగా ఏర్పడినటువంటి పీడీఎఫ్ అనేటువంటి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనేటువంటిది ఏర్పడి ఆ విధానసభలో నిరంతరం తమ యొక్క వాణిని వినిపిస్తూ ఇప్పటి వరకు కొనసాగుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళలో మాణిక్యరావు గారు, పాపిరెడ్డి గారు, అదేవిధంగానే ఇప్పుడు లక్ష్మణరావు గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, రకరకాలైనటువంటి మా అభ్యర్థులు ప్రజా సమస్యల మీద నిత్యం కొట్లాడుతూ ఉన్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలిసినటువంటిదే. కాబట్టి ఇప్పుడు మళ్ళీ దీనికి పీడీఎఫ్ తరఫున ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఉపాధ్యాయ నియోజకవర్గానికి బాబుల్ రెడ్డి గారు, అదేవిధంగా గ్రాడ్యుయేట్స్కి వెంకటేశ్వర రెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు. వాడికి మీ అమూల్యమైనటువంటి మొదటి ఓటు వేసి వాళ్ళని గెలిపించాలి. అదేవిధంగా ప్రజా సమస్యల్ని సభలో రిప్రజెంట్ చేసేటువంటి విధంగా తగినటువంటి వ్యక్తులను పంపించాలి. ఇవాళ అనేక రకాలైనటువంటి భ్రమలకి గురిగొల్పుతున్నారు. వాటన్నిటిని కూడా మేధావులైనటువంటి చదువుకున్నటువంటి మీ అందరూ తిరస్కరించి టీడీపీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి దామచర్ల సత్య జన్మదిన వేడుకలు నగరంలోని వారి నివాసంలో కుటుంబ సభ్యుల అభిమానులను ఘనంగా నిర్వహించారు. ముందుగా సత్య వారి తల్లిదండ్రుల వద్ద ఆశీర్వచనం తీసుకొని కుటుంబ సభ్యులు అభిమానులను కేక్ కట్ చేశారు. అనంతరం టీడీపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు గజమాలతో సత్కరించారు. పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. నవయుగమేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు,
పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశ. ఈరోజు ఎవరైతే నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి, P9 ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. ఎప్పుడు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యానివర్సరీ వేడుకలు స్కూల్ ఆవరణంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల ఆటల పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ యానివర్సరీ వేడుకలో స్కూల్ కరస్పాండెంట్ జగదీష్, ఆయన సతీమణి దుర్గా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు స్కూల్ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపారు. పిల్లలు స్కూల్లోనే ఉంటారు. మనం కొంచెం పాలిష్డ్గా, మంచిగా, డిసిప్లిన్గా ఉండటం, ఇంగ్లీష్ మాట్లాడించడం ఇవన్నీ నేర్పిస్తాం పిల్లలకి. వేరే సాయంత్రం 4 దగ్గర నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత రేపు మార్నింగ్ 9 మళ్ళీ స్కూల్కి వచ్చేంత వరకు ఈరోజు స్కూల్లో మేము ఏం నేర్పించామో రేపు మార్నింగ్ 9 o'clock వరకు ఆ టెంపోని మీరు మెయింటైన్ చేయగలగాలి. అప్పుడు మాత్రమే 100% పిల్లల దగ్గర నుంచి రిజల్ట్ తెచ్చుకోగలుగుతాం. ఆల్ ది వే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 వరకు స్కూల్లో ఉంటున్నారు కదా అని పూర్తిగా స్కూల్కి చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆ టెంపో నెక్స్ట్ డే వరకు మీరు మెయింటైన్ చేయాలి కదా. అది మెయింటైన్ చేసినప్పుడు స్కూలు, పేరెంట్ ఇద్దరం కలిసి పనిచేసినప్పుడు మాత్రమే పిల్లలు నీట్గా షైన్ అవ్వగలుగుతారు. సో దట్స్ వాట్ మై సిన్సియర్ అప్పీల్ ఇస్. యూ నీడ్ టు అగ్రీ విత్ దిస్ అండ్ యూ నీడ్ టు బీ మోర్ కాషియస్ అబౌట్ ద స్కూల్. పేరెంట్స్ అందరూ దయచేసి టీచర్స్ తోటి, స్కూల్ తోటి చాలా ఫ్రీక్వెంట్గా కాంటాక్ట్లో ఉంటూ ఉండండి. స్కూల్లో ఏం జరుగుతుంది, టీచర్స్ ఏం చెప్తున్నారు, ఇచ్చే హోంవర్క్ ఏంటి. రాదర్ హోంవర్క్ అంటే కూడాను వీకెండ్స్లో మీకు ఇచ్చే హోంవర్క్, సాటర్డేస్ కోసం మీకు ఇచ్చే హోంవర్క్ చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఒక ప్రాజెక్ట్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఒక ఇంగ్లీష్ ఒక స్టోరీని ఎలా ప్రజెంట్ చేయాలి, మనం అనుకున్న మాటలను ఎలా ప్రజెంట్ చేయాలి, మనల్ని మనం ఎలా ప్రజెంట్ చేసుకోవాలి, ఈ స్కిల్స్ని ఇంప్రూవ్ చేస్తానికి మీకు వీకెండ్స్ హోంవర్క్స్ వస్తాయి. జనరల్గా ఏంటంటే తెల్లారి పొద్దున్న టీచర్ అడుగుతారు అని చెప్పని మనం ఒక 1000-1500 ఇచ్చి ఇంటి పక్కన 10th తప్పిన అమ్మాయికో, ఇంటర్మీడియట్ పాస్ అయిన అమ్మాయికో మన దగ్గర ట్యూషన్కి పంపిస్తాం. వాళ్ళు ఈరోజు రైటింగ్ హోంవర్క్ ఏమి ఇచ్చారో అంతవరకు కంప్లీట్ చేసేస్తారు, ఇంటికి పంపించేస్తారు. ఒకవేళ ST ఏదైనా ఉంది, ఎగ్జామ్ ఏదైనా ఉంది అంటే ఆ సిలబస్ని మీరు కంప్లీట్ చేయించి అప్పచెప్పించేసుకొని పంపించేస్తారు. సో యాక్చువల్గా రాదర్ దిస్ కన్వెన్షనల్ లెర్నింగ్, ఈ కన్వెన్షనల్ లెర్నింగ్ కంటే కూడా మనకు కావాల్సింది పిల్లలకి భవిష్యత్తు ఎలాగ ఉండాలి, పిల్లల్ని భవిష్యత్తుకి ఎలాగ రెడీ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని ఆ ఇంగ్లీష్ కోర్సు మన లాస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ వాంటెడ్ టు కంగ్రాచులేట్ అండ్ very happy to all the children's performance. Thank you very much. Thank you, sir. Curriculum. So I will not bore you, but please, my dear parents, if at all even students who are very much interested also, please focus on my speech for 15 to 20 minutes, not more than that. But one thing I can tell to every parent who is in the last corner also, you should be very, very happy to have a visionary leader for this particular school. I really felt that the Jagadish sir vision towards education and towards children's future is in accordance to 21st century skills. I don't know how many parents really got the essence of his vision while he is giving the speech. He has a lot of strategical planning for the coming 21st century. Parent of Pallavi from LKG. Mrs. Mahalakshmi, parent of Pallavi LKG, balancing the thing. Ma'am. We request the parents to get down from the right side of the stage.
Please give them a big round of applause. Mr. Ashram and Mrs. Asya, parent of Arhan from nursery. For the restaurant race. Yeah, for the restaurant race. Clap for them. Give a big round of applause for them. Clap for them. Clap for them. Mrs. Anusha, parent of Anirudh 6th class, winner of blindfolded. Mrs. Anusha, Mrs. Swapna, parent of Devansh from 1st class, winner of Manashwita, daughter of Mr. K. Nagarjuna Reddy and Mrs. Venkataramana from class 7. Lucky. Essay 2, Tanesh, son of Mr. G. Srikant and Mrs. Deepthi from class 7. Please give them a big round of applause. রঙ্গবতী কোন কলতা হসিপতে কোন কথা হাই রঙ্গবতী কোন কলতা হসিপতে কোন কথা রঙ্গবতী রঙ্গবতী Sharak!
just like you. తిరునాళ్ళ సందర్భంగా శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం, అఖండ దీపస్థాపన, ధ్వజారోహణ, పుష్ణోపాతక పూజను వేద పండితులు, ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. విలేకరండి అలా మీరు జనాలు ఉన్నప్పుడే తెస్తారు, వాళ్ళు ఏదో అనుకుంటారు. అసలు లక్ష్మీంద్ర సంవత్స్వామినః శస్త్రమాంద్రవదః గోత్రోద్భవస్య తదనంతరం ధ్వజావరోహణ కార్యక్రమం కలదు. తరువాత మరుసటి రోజున ప్రాతకాలమనందు స్వామివారికి పంచామృతాల చేత, సుగంధ ద్రవ్యముల చేత విశేషంగా స్వామివారికి పంచామృతాభిషేకం చేయడం జరుగును. మూడవ రోజు స్వామివారికి తిరునాళ్ళ మహోత్సవ సందర్భముగా సాయంత్రానికల్లా స్వామివారికి విశేష అలంకరణ చేసి మరుసటి రోజు ప్రాతకాల సమయమందు స్వామివారికి ప్రాతకాలారాధన, విశేష పూజా కార్యక్రమంలో స్వామివారి దర్శనం ప్రారంభమవుతున్నది. తదనంతరం మధ్యాహ్నం ఇందూరుగొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో స్వామివారి 68వ వార్షిక తిరునాళ్ళ మహోత్సవం రేపు 5వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు జరగబోతుంది. ఈ వార్షిక తిరునాళ్ళ కార్యక్రమంలో భాగంగా 5వ తారీఖున అంటే రేపు ఉదయం ధ్వజారోహణ జరుగుతుంది. తర్వాత సాయంత్రం పూట గజవాహన సేవ ఉంది. అలాగే 6వ తారీఖున
విశేషంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, మణిసూక్త పారాయణలు, మణిసూక్త హోమము, సూర్య నమస్కారాలు లాంటివి చాలా విశేషమైన పూజా కార్యక్రమాలు 6వ తారీఖు ఉదయం జరగబోతున్నాయి. అదేవిధంగా సాయంత్రం పూట ఉష్ట్రవాహన సేవనం ఉంది. తర్వాత 7వ తారీఖు ఉదయం స్వామివారి తిరునాళ్ళ కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు స్వామివారి దివ్య దర్శనం అనేది ఉంటుంది. ఉదయం 5 గంటలకి దేవాలయం ఓపెన్ చేస్తే 8వ తారీఖు మధ్యాహ్నం 1 గంట వరకు కూడా దేవాలయం ఓపెన్ చేసే ఉంటుంది. ఈసారి చాలామంది భక్తులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని చెప్పి అనుకుంటున్నాను. అయితే ఈసారి దాదాపుగా 1.5 నుంచి 2 లక్షల వరకు డెవోటీస్ ఫుట్ఫాల్ ఉంటుందని చెప్పి అనుకుంటున్నాము అందరము. అయితే దీని గురించి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా, మెడికల్ అండ్ హెల్త్ అయితేనేమి, రెవెన్యూ వాళ్ళు అయితేనేమి, పోలీస్ వాళ్ళు అయితేనేమి, ఫైర్ వాళ్ళు అయితేనేమి, R&B అయితే కానీ అన్ని కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్లు పెట్టుకొని అందరూ కూడా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్దేశించిన లక్ష్యాలు పూర్తి చేయడానికి అందరూ కృషి చేస్తున్నారు. పంచాయతీ వాళ్ళు కానీ, మున్సిపాలిటీ వాళ్ళు కానీ అందరూ, ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఆర్ ఎక్స్టెండింగ్ దేర్ కోఆపరేషన్ టువర్డ్స్ దిస్ ప్రోగ్రామ్. 7వ తారీఖున అయితే ఈ కార్యక్రమం చాలా రష్గా ఉంటుంది. ఆ రోజున ఏమంటే మేము స్పెషల్గా స్టాఫ్ని డెప్యూట్ చేసుకున్నాము, సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టుకున్నాము. అదేవిధంగా సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళు కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. అన్నీ నచ్చాయి, ఏది చూస్ చేద్దాం? నేను మాట చెప్పనా, మలబార్ లో అన్ని జెమ్ స్టోన్ జ్యువెలరీలలో నేచురల్ జెమ్ స్టోన్స్ మాత్రమే యూజ్ చేస్తారు. అన్ని సర్టిఫైడ్. మలబార్ డిజైన్ చూస్తేనే క్వాలిటీ ఆఫ్ వర్క్మెన్షిప్ ప్రత్యేకంగా తెలుస్తుంది. ధరిస్తే ఇంకా అందంగా ఉంటుంది. మలబార్ లో కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ, స్టోన్ కు స్టోన్ ధర, గోల్డ్ కు గోల్డ్ ధర, అలాగే బైబ్యాక్ గ్యారంటీ తప్పకుండా ఉంది. మలబార్ జెమ్ స్టోన్ జ్యువెలరీ ఫెస్టివల్, ఇది మన ప్రెషస్ ఫెస్టివల్. మలబార్ గోల్డ్ జెమ్ స్టోన్ జ్యువెలరీ ఫెస్టివల్.